అంజలి నిద్రలేచినప్పట్నుంచి పెరట్లో పూలు కోసిన వారిని శాపనార్థాలు పెడుతూ ఉంటుంది. అంజలి భర్త అరవింద్ తన భార్యను చూసి తలబట్టుకుంటాడు. పొద్దు పొద్దున్నే ఈ గోలేంటే? 2 రోజుల్లో బతుకమ్మ పండగ, ఇంటిలిపాది సంతోషంగా ఉండాలి గదా, ఇలా నువ్వు తిడుతూ ఉంటే ఎలా? మీరు ఊరుకోండి, పండుగుందనే కదా నేను పూలు కోయలేదు. కానీ ఈవేళ ఇలా జరిగింది. నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నాకు తెలిసి మీ వదిన అనామిక పనిచేస్తుంటది. పెద్ద కోడ్లని అహంకారం కదా, అందుకే ఇలా చేస్తుంది. నా మాట వినవే, గొడవ పడద్దు. ఇలా రోజు ఏదో ఒక సాకుతో వదిని తిట్టడం ఏం బాగుంటుంది చెప్పు? తప్పు కదే. ఏహే, తప్పులేదు గిప్పులేదు. ఈ ఇంట్లో దాని పెత్తనం ఉన్నంత వరకు మనం హాయిగా ఉండలేము. అందుకే మనం వేరే కాపురం పెట్టాలి. అలా పెట్టనివ్వడం లేదే, అది ఇంట్లో పెద్దవాళ్ళు కూడా లేరు. ఒకవేళ ఉండుంటే నేను గొడవ పడేది చూసి ఈ పాటికి మనతో వేరు కాపురం పెట్టించేవాళ్ళు. ఇక ఆపవే, అవతల వదినొస్తుంది, నువ్వరవ మాకు. అరుస్తా. నా నోరు నా ఇష్టం. అందంగా ఉండే నా పూలను కోసిన వాళ్ళ నోట్లో మన్నుపడా. వాళ్ళు నాశనం అయిపోను. వాళ్ళ కాళ్ళు చేతులు విరిగిపోను. వాళ్ళ నోరు పడిపోను. అలా అంజలి శాపనార్థాలు పెడుతూ ఉంటుంది. గదిలో నుంచి అనామిక బయటకొస్తుంది. అంజలి తిడుతూ ఉండటాన్ని చూసి, అంజలి, పొద్దు పొద్దున్న అలా తిడుతున్నావేంటి? ఏమైంది? ఎవరో పూలు కోసారులే, వాళ్ళని తిడతన్నాను. అవి కోసింది నేనే అంజలి, పూజ చేసుకోవడానికని కోశాను. కోసే ముందు నన్నొక్కసారి అడగాలి కదా. ఆ పూల మొక్కలు నేను కదా నాటాను. బతుకమ్మ పండగ వస్తుంది కదా అని ఆ పూలని అలా కొయ్యకుండా నేనే వదిలేసుకున్నాను. అయ్యో, తప్పైపోయింది, క్షమించంజలి. అయినా ఆ పూలు చేరాల్సిన చోటికే చేరే కదా, ఆ దేవుని దగ్గరే కదా పెట్టాను. అది నీ దేవుని దగ్గరకు చేరే, నా పూజకి అవి లేకుండా పోయాయి కదా. పెద్ద కోళ్లనే అహంకారంతో నీ ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నావు. మా మాటలు అసలు లెక్కే చేయట్లేదు. దయచేసి మమ్మల్ని ఇంట్లో నుంచి పంపించేయండి, మేం వేరుగా బ్రతుకుతాం. చిన్న విషయానికి అలా అంటావేంటి అంజలి? కావాలంటే నీకు సాయంత్రం చాలా పూలు తెచ్చి పెడతాను. నీ ముష్టేమి నాకు అక్కర్లేదు. అలా అంజలి కోప్పడుతూ తన గదిలోకి వెళ్తుంది. అనామిక బాధపడుతుంటే అక్కడికి తన భర్త రమేష్ వస్తాడు. ఇవన్నీ అందరిలలో ఉండేవేలే అనామిక, నువ్వేం కంగారు పడకు. ఎప్పుడు ఇలా కోపడుతూనే ఉంటుందండి. నా సొంత చెల్లెల్లా ఉంటుందనుకుంటే నేనంటే అసలు పడందాల్లా మాట్లాడుతుంది. నేనేం చేయను? బాధపడక అనామిక, ఈ ఇంటికి పెద్దదానివి నువ్వు. అందర్నీ చూసుకోవాల్సిన బాధ్యత నీదే. నువ్వే అలా అనుకుంటే ఎలా? ఈ గొడవల గురించి ఆలోచించటం ఆపేసి ఎల్లుండి బ్రతుకమ్మ పండగ, దాని గురించి ఆలోచించు. రేపు ఉదయాన్నే పూల కోసం వెళ్లాలనుకుంటున్నాను. మీరు నాతో రావచ్చు కదా. అలాగే, వస్తానులే. అలా అనామిక రమేష్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటల్ని గదిలో నుంచి అంజలి వింటుంది. ఇక పక్కనే ఉన్న అరవింద్ మొహాన్ని పొడుస్తూ, మీ అన్నం చూసి సిగ్గు తెచ్చుకోండి. వాళ్ళ భార్యతో కలిసి బతుకమ్మ పూల కోసం వెళ్తారంట. మీరు ఉన్నారు, తిండం తప్ప ఇంకెందుకు పనికిరారు. అబ్బా, అలా అరవకే. ఇంట్లో నువ్వు చెప్పినట్టే చేస్తున్నానుగా. మొగు నన్ను కూడా చూడకుండా అలా చేస్తావేంటి? ఓ యబ్బో, ఈ పౌరుషానికి తక్కువ లేదు. మర్యాదగా రేపు మీరు నాతో పాటు రండి, వెళ్లి పూలు కొనుక్కొద్దాం. వస్తాన్లే, రాకపోతే చస్తానా? అలా అరవింద్కి చివాట్లు పెడుతూ ఉంటుంది అంజలి. ఇక మరుసటి రోజు బతుకమ్మ పండుగ కోసం కావాల్సిన పువ్వులు సేకరించడానికి అనామిక రమేష్ ఇద్దరూ బయలుదేరుతారు. అడవి వైపు వెళ్తూ కనిపించే పూలని కోసి సేకరిస్తూ ఉంటారు. వారిని చూసి కాస్త దూరంలో అంజలి అరవింద్ కూడా పూలుగోస్తూ ఉంటారు. ఏవండి, మనం వాళ్లకంటే ఎక్కువ పూలు కోసుకోవాలి. అలా వారికి అటువైపుగా వెళ్దాము, పదండి. నువ్వెలా చెప్తే అలా చేస్తానులే. గంగిరెద్దులా తలోపటం తప్ప ఇప్పుడు నేనేం చేయలేకపోతున్నానుగా. భర్త అంటే ఈ భార్యలకు అసలు గౌరవమే లేదు. ఏంటో ఈ పాడు జీవితం. మురిసిపోయింది చాలు. వెళ్ళి అక్కడ పూలున్నాయి చూడండి, వాటిని కోద్దాము, పదండి. అలా తన భర్తను తిడుతూ అంజలి పూలను సేకరిస్తూ ఉంటుంది. మరోవైపు అనామిక పూలను కోస్తూ వాటి వాసనను ఆస్వాదిస్తూ ఉంటుంది. ఆహా, ఈ పూల వాసన ఎంత బావుందో. ఆ గుమ్మడి పువ్వు చూడండి, చాలా బావుంది కదండీ. అవునవును, చామంతులు బంతిపూలు చూస్తుంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది అనామిక. బతుకమ్మ అంటేనే ఈ ప్రకృతితో మనసుని పెనవేసుకునే పండుగ. ఈ ప్రకృతికి, ఆ పూలకి, మన పంటలకి, నీటికి కృతజ్ఞతగా జరుపుకునే పండుగ ఇది. మన జీవనానికి శక్తినిచ్చే ఆ బతుకమ్మకి పూజలు చేయడం అంటే ఎంతో అదృష్టం ఉండాలి కదండీ. ఈ పూలే కాదు, నీ మనసు కూడా చాలా అందమైంది అనామిక. చాలా చక్కగా చెప్పావు. అసలు ఈరోజు నేను నా తోటికోడలు అంజలిని వెంటబెట్టుకుని ఇక్కడికి వచ్చుండాలి. కానీ ఏం చేయను, తనెప్పుడు నన్ను అవమానిస్తూనే ఉంటుంది, నాతో గొడవలు పడుతూనే ఉంటుంది. అంజలి మనసు మారుతుందిలే అనామిక, నువ్వేం బాధపడకు.
అందరితో పాటు తను కూడా నన్ను తోటికోడలనే అనుకుంటుంది. కాని నేను మాత్రం తనని నా చెల్లి అని అనుకుంటున్నాను. ఈ విషయం తనకెప్పుడు అర్థమవుతుందో ఏమో. అలా అనామిక మాట్లాడుతుంటే రమేష్ ఓదార్చే మాటలు చెప్తాడు. అలా ఇద్దరూ అన్ని విషయాలు మాట్లాడుకుంటూ అడవి బాట వెంట వెళ్తూ ఉంటారు. గుమ్మడి పువ్వులు, తంగేడు పువ్వులు, పున్నాగ పూలు, కాసిపూలు ఇలాంటివన్నీ సేకరిస్తారు. ఇక ఇంటికొచ్చి ఆ పూలన్నింటినీ పోసి మైమర్చిపోతూ ఉంటుంది అనామిక. ఈ పూలను చూస్తుంటే చెప్పలేనంత ఆనందం వేస్తుందండి. మనసు పరవశించిపోతుంది. అరే, అలా చిన్నపిల్లలు అయిపోతున్నావేంటి అనామిక? బతుకమ్మ పండుగంటేనే ఇలా అయిపోతాను నేను. చిన్నపిల్లలాగా గెంతులేలనిపిస్తుంది. లేడి పిల్లలాగా ఈ పూల మధ్యన పరుగులు తీయాలనిపిస్తుందండి. అలా అనామిక మాట్లాడుతూ ఉండగా అప్పుడే అంజలి అరుపులు వినిపిస్తాయి. వెంటనే అక్కడికి వెళ్లి చూస్తుంది అనామిక. ఏవండి, నా పూలు చూసారా? ఎంత బాగున్నాయో కదండి. రేపు చూడండి, ఈ ఊర్లోనే ఎవ్వరూ చేయనంత బతుకమ్మని నేను చేస్తా. నా బతుకమ్మని చూసి అందరూ ముక్కున వేలేసుకుంటారు. అవునవును, నువ్వు సేకరించిన పూలు ఈ ఊళ్ళో ఎవ్వరూ సేకరించుండరు. చాలా మంది నాకంటే గొప్పగా ఉండాలనుకుంటారు. వాళ్ళకు కూడా రేపు బుద్ధొచ్చేలా చేస్తాను చూడండి. వాళ్ళు పొగరు అణిగిపోతుంది. నన్ను చూసి తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంజలి అలా అనామికను చూసి ఆ మాటలంటుంటే అనామిక మాత్రం ఏమాత్రం పట్టించుకోదు. ఇక ఆ మరుసటి రోజు బతుకమ్మ పండుగ మొదలవుతుంది. ఊరి ఆడవాళ్లు, పిల్లలు పొలాల నుంచి, చెట్ల దగ్గర నుంచి రకరకాల పూలను ఏరుకొచ్చి ఇంట్లో పోగు చేసి వలయాల్లాగా ఒకదానిపై మరొకటి అమర్చుతారు. వాటి మధ్యలో గౌరీ అమ్మవారి రూపం ఉంచుతారు. అలా బతుకమ్మను అందంగా అలంకరించి పూజలు చేస్తారు. ఇక సాయంత్రం అవుతుంది. ఏవండి, పూజ పూర్తయింది. ఇక బతుకమ్మని తీసుకుని వెళ్తున్నాను. మీరు నాతో పాటు రండి. అలాగే అనామిక, వీధుల వెంట తిరిగి చాలా రోజులైంది. ఉద్యోగంలో పడి ఉన్న ఊరిని కూడా మర్చిపోయాను. బహుశా అందుకే అనుకుంటా ఈ పండుగ ఇలా వచ్చింది. ఉన్న ఊరిని గుర్తు చేయడానికే అనుకుంటా. సరే సరే, పదండి వెళ్దాం. అలా బతుకమ్మని తీసుకుని వీధిలోకొస్తుంది అనామిక. ఇక అప్పటికే అక్కడ అంజలి తన బతుకమ్మని ఎత్తుకుని ఉంటుంది. అనామికాని చూసి మొహం చిట్లించుకుంటుంది. మొహం తిప్పుకుంటూ అహంకారంగా మాట్లాడడం మొదలు పెడుతుంది. నాతో పోటీ పడిన వారు గెలిచినట్లు చరిత్రలో లేదు. ఇక నా బతుకమ్మను చూసి కుళ్ళుకోవడం తప్ప ఇంకేమీ చేయలేరు. చూడంజలి, ఈరోజు బతుకమ్మ పండుగ. ఈ రోజైనా నాతో గొడవ పడడం ఆపు. పండుగంటే పోటీ కోసం కాదు, తారతమ్యాలని, భేదభావాలని దూరం చేయడానికే ఈ పండుగ. మనం తోటికోడళ్ళం, శత్రువులం కాదు. నీ మనసెప్పుడు మారుతుంది? ఇక చాలు, నీ పనేదో నువ్వు చూసుకుంటే బావుంటుంది. నోటికొచ్చినట్లు వాగుతూ ఉంటే ఇక్కడెవరో చూస్తూ ఊరుకోరు. అలా అంజలిలో మార్పు రావటం లేదు. అనామిక మాత్రం అంజలి మాటలు పట్టించుకోకుండా బతుకమ్మని తీసుకుని వీధిలోకి నడుస్తుంది. ఇక ఊరి ఆడవాళ్లంతా వారి వారి బతుకమ్మలతో వీధి మధ్యకు చేరుకుంటారు. గుడి ముందు ఆగి బతుకమ్మలను వలయంలాగా పెడతారు. ఇక అందరూ కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ ఉంటారు. ఆ సమయంలో అనామిక కూడా పాట పాడుతుంది. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాల, బంగారు బతుకమ్మ ఉయ్యాల, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాల, మా తల్లి బతుకమ్మ ఉయ్యాల. అలా అనామిక బతుకమ్మ పాటలు పాడుతుంటే అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు. పాటల్లో అమ్మవారి మహిమను, ఊరి అందాలను, అక్కా చెల్లెళ్ల బంధాల గురించి అనామిక చెప్తూ ఉంటుంది. అది విన్న అంజలి మనసులో మెల్లగా మార్పు మొదలవుతుంది. బతుకమ్మ పాటలు పూర్తవ్వగానే కంటతడి పెట్టుకుని తన తోటికోడలు అనామిక చేతులు గట్టిగా పట్టుకుంటుంది. అక్క, క్షమించక్క, అహంకారంతో ఊగిపోయాను. రోజు నీతో గొడవ పడుతూ నిన్ను శత్రులా చూశాను. క్షమించక్క. నా పొగరు, నా అహంకారం ఈ బతుకమ్మ పండగ రోజు బూడిద చేస్తున్నాను. పాటలో అక్కా చెల్లెళ్ళ బంధం గురించి నువ్వు చెబుతుంటే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయక్క. నిజంగా నీలాంటి అక్కుంటే ఎంత బాగుంటుందో కదా. అరే అంజలి, నువ్వు నా తోటికోడలివి కావు, నా గారాల చెల్లివి. నువ్వు ఏడిస్తే నేను తట్టుకోగలనా చెప్పు? నీ మనసు మారింది, నాకదే చాలు. ఇక పదం వెళ్దాం. అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. ముందా కళ్ళలో నీళ్లు తుడుచుకో. అలాగే అక్క, ఇంకెప్పుడు ఏడవను. ఇన్నాళ్ళు ఏడిపించడమే తెలిసేది, మొదటిసారి ఏడుస్తుంటే తెలుస్తోంది ఎంత కష్టమో. నీలాంటి మంచి మనసున్న వారిని అసలు బాధ పెట్టకూడదు. నన్ను క్షమించక్క. ఇక చాలు, పద వెళ్దాం. అలా అంజలి అనామికలిద్దరూ కలిసిపోతారు. బతుకమ్మ పండుగలో భాగంగా చివరగా అమ్మవారికి తోటికోడలిద్దరూ నైవేద్యాలు పెడతారు. అక్కి బెల్లం రొట్టెలు, పెసరపప్పుని అమ్మవారికి సమర్పిస్తారు. అంజలి అయితే చాలా ఆనందిస్తుంది. అక్క, ఇన్నాళ్ళు నీకు దూరంగా ఉండి చాలా కోల్పోయాను. ఇకపై ఆ తప్పు చేయనక్క. మనం ఎప్పటికీ ఒకే ఇంట్లో కలిసిమెలిసి ఉందాం. చాలా సంతోషం అంజలి. నా మనసులో మాట నువ్వే చెప్పేశావు.
ప్రతి ఏడాది ఇక మనం కలిసి బ్రతుకమ్మ పండుగ చేసుకుందాం. అమ్మలగన్న అమ్మ ఆ బతుకమ్మ చల్లని చూపు మనపై ఉంటుంది. అక్క, ఈ పండగ పూట అమ్మలాంటి దానివి, నీ ఆశీర్వాదం నాకు కావాలక్కా అంటూ అనామిక కాళ్లు పట్టుకుని ఆశీర్వాదం తీసుకుంటుంది అంజలి. ఇక వాళ్ళిద్దరిని చూసి రమేష్, అరవింద్ చాలా సంతోషిస్తారు. ఇక అప్పటి నుంచి అంజలి, అనామికలు ఏ గొడవ పడకుండా ఆనందంగా బ్రతుకుతారు. తమ భర్తల్ని సంతోషంగా చూసుకుంటూ ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. కృష్ణపల్లి గ్రామంలో శారద కుటుంబం నివసిస్తుంది. శారద కోడళ్ళు, కొడుకులు కూడా శారద ఇంటి దగ్గరలోనే వేరే కాపురాలు పెట్టుకుంటారు. అలా ఎవరిపాటికి వాళ్ళు నివసిస్తూ ఉంటారు. ఒకరోజు శ్రావణ శుక్రవారం కారణంగా పెద్ద కోడలు అనామిక నిద్రలేచి ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గు పెడుతూ ఉంటుంది. అది చూసిన అత్తగారు శారద తన భర్తతో, చూశారండి, ఎంతైనా మన పల్లెటూరు కోడలు పల్లెటూరు కోళ్లే. ఆ సిటీ కోడలు అవనం చూడండి, ఇంతవరకు నిద్ర లేచింది లేదు. పూజలు పురస్కారాల గురించి తనకేం తెలుసు? నువ్వే చెప్తే అదే నిజం అని అంటాడు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు అక్కడికొచ్చి ఎవరికో ఫోన్ చేస్తారు. ఫోన్ మాట్లాడుతూ సిటీ కోడలు అవని అక్కడికొస్తుంది. అవనిని చూసి ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి, మేడం, ఇంటి ముందు పెయింట్ కావాలని ఫోన్ చేశారు కదా, మీకు కావాల్సిన డిజైన్లు తీసుకొచ్చాను. వాటిలో ఒక డిజైన్ ఎంచుకుంటే ఆ డిజైన్ మేము మీ ఇంటి ముందు వేసేసి వెళ్ళిపోతాం. తప్పకుండా అంటూ తనకు నచ్చిన డిజైన్ చూసుకుని ఆ డిజైన్ ఇంటి ముందు వేయమని చెప్తుంది. ఆ ఇద్దరు వ్యక్తులు సరే అంటూ అక్కడ శుభ్రం చేసి మంచి డిజైన్ పెయింట్ రంగోలిని వేసి అవని దగ్గర డబ్బులు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇదంతా దూరం నుండి చూస్తున్న శారదా ప్రసాద్ ఆశ్చర్యపోతారు. అనామిక కూడా అలా చూస్తూ ఉండిపోతుంది. హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ ఎలా చేయాలో నేర్చుకోండి అని అంటుంది. ఆ మాటలు విన్న అనామిక, స్మార్ట్ వర్క్ అని నువ్వు అనుకుంటే సరిపోదు. నేను రోజుకు ఒక ముగ్గుని అందంగా వేసుకుంటాను, కానీ మీ ఇంటి ముందు వేసిన పెయింటింగ్ ముగ్గు అదే ఉంటది రోజు. మార్చుకోవడానికి కూడా కుదరదు. ఆ మాటలకి అవని, రోజు శ్రమ పడే బాధ తగ్గుతుంది, ఇంటి ముందు ముగ్గున్నట్టు ఉంటుంది. అదా ఆలోచించాలి, కానీ కొత్త కొత్త ముగ్గులు ఉన్నాయా లేదా అని ఎవరూ ఆలోచించకూడదు. ఇక్కడ మనకి ముగ్గు ఇంపార్టెంట్, కానీ ఏ ముగ్గు వేసామన్నది ఇంపార్టెంట్ కాదు అని లోపలికి వెళ్తుంది. ఆ మాటలు విన్న అనామిక కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. పదండి పదండి, ఇక మనం కూడా వెళ్దాం. ఈ పల్లెటూరు కోళ్ళలో ఆ పట్నం కోళ్ళలో ఇద్దరు ఎప్పటికీ కలిసేలాగా లేరు. వాళ్ళు కలిసి ఉంటే అందరం కలిసి ఒకే ఇంట్లో ఉందామని మనం కోరుకున్నాం. ఆ కోరిక నిలబడదులే గాని పదండి పదండి వెళ్దాం అని శారద అనటంతో, నువ్వేది చెప్తే అదే అంటూ ప్రసాద్ కూడా ఆమెతో పాటు లోపలికి వెళ్తాడు. ఇదిలా ఉండగా లోపలికి వెళ్లిన అనామిక తన భర్తతో ఇలా అంటుంది, ఏమండి, మీకు ఇక్కడ ఇల్లు కాక ఇంకా ఏ ఇల్లు కొనడానికి కుదరలేదా? ఈ ఇల్లు అమ్మేసైనా సరే వేరే ఇల్లు కొనుక్కుందాం. మళ్ళీ ఏమైందే అని అడగ్గా అనామిక బయట జరిగిన విషయం అంతా చెప్తుంది. ఆ మాటలు విన్న రమేష్ తన మనసులో, ఓరి దేవుడా, ఇలాంటి చిన్న చిన్న వాటికి ఇలా అయిపోతుంటే నేనేం చెయ్యాలి అని అనుకుని తనకి ఏదో సర్ది చెప్తాడు. కొంత సమయం తర్వాత అనామిక, ఏవండి, మనం గుడికి వెళ్ళాలి, త్వరగా రెడీ అవ్వండి అని అనటంతో తను సరే అంటాడు. కొంత సమయం తర్వాత అనామిక, రమేష్ ఇద్దరూ బయటికి వస్తారు. అప్పుడే అవని, సురేష్ ఇద్దరూ కూడా వాళ్ళ ఇంటి నుండి బయటకు వస్తారు. అవని స్కర్ట్ వేసుకోవటం చూసి అనామిక చాలా ఆశ్చర్యపోతుంది. అదంతా దూరం నుంచి గమనిస్తున్న అత్తగారు, మామగారు మాట్లాడుకుంటూ ఉంటారు. వామో, ఈ పెళ్ళేంటి ఎట్లాంటి బట్టలు వేసుకుంది, నలుగురు సుత్తి ఏమనుకుంటారేమో. ఓరు దేవుడా, పండుగ రోజు పట్టుచీర కట్టుకోవడం పద్ధతి, గుడికెళ్లడం మంచి పద్ధతి. పండుగ రోజు బంగారం కొనడం, షాపింగ్కి వెళ్ళడం అనేది నా పద్ధతి. ఆ మాట వినగానే అనామిక, ఏవండి, బంగారం కొనడానికి వెళ్తున్నారంట, మీరు కనీసం ఒక పట్టుచీర కూడా కొనిపించడం లేదు. ఏంటో నా కర్మ, నేనెక్కడికి రాను, మీరే వెళ్ళండి. అనామిక, ముందు మనం గుడికెళ్ళి ఆ తర్వాత షాపింగ్కి వెళ్దాం, సరేనా? ఆ మాటకి తను సరే అంటుంది. ఇక రెండు జంటలు కూడా ఒకరు గుడికి, మరొకరు షాపింగ్కి వెళ్తారు. చాలా సమయం తర్వాత రెండు జంటలు కూడా ఇంటికి తిరిగి వస్తారు. అప్పుడు ఇద్దరూ ఎదురుపడ్డప్పుడు అనామిక, బంగారు కమ్మలు, పట్టుచీరలు కొన్నాను నేను, వినబడుతుందా అని అనామిక అంటుంది. అప్పుడు అవని, గోల్డ్ బ్యాంగిల్స్, గోల్డ్ బిగ్ చైన్ కొన్నాను, వినబడుతుందా? అలాగే మోడర్న్ డ్రెస్, కార్స్ కూడా ఆర్డర్ పెట్టాను, అవి కూడా వస్తున్నాయి, చూసి కుళ్ళుకోకండి అంటూ కోపంగా లోపలికి వెళ్తుంది. ఆ మాటలు విని అనామిక చాలా కోపంగా లోపలికి వెళ్తుంది. అనామిక ఏడుస్తూ ఉంటుంది. చూసారా ఎంత గర్వంగా మాట్లాడుతుందా? అసలు ఊర్లో వేసుకోకూడని డ్రెస్సులు వేసుకుని తిరుగుతుందా? అవ్వా, అందరు చూసి నవ్వుపోతున్నారు. అత్తయ్య మావిళ్ళ పరువు తీస్తుంటాను అంటూ అరుస్తూ రమేష్కి చెప్తూ ఉంటుంది. ఎందుకు నువ్వు అలా ఊరికే తన మీద అరుస్తూ ఉంటావు?
తను పట్నంలో పెరిగింది కాబట్టి అలాగే ఉంటుంది. అసలు వాళ్ళ గురించి నీకెందుకు? నీ పని నువ్వు చూసుకోవచ్చు కదా. నేను కుదురుగానే ఉన్నాను. ఊరికే నన్ను రెచ్చగొడతా ఉంటుంది. అలా రెచ్చగొడుతూ ఉంటే నాకు కోపం రాదా? నాకు విపరీతమైన కోపం వస్తుంది. ఏం చేయమంటారు? ఏం చేయలేక కూర్చుంటున్నాను అని అనామిక అంటుంది. ఆ మాటలకి అతను ఏమీ మాట్లాడకుండా ఉంటాడు. ఇదిలా ఉండగా అక్కడ అవని సురేష్ మాట్లాడుకుంటూ ఉంటారు. అవని, ఎందుకు నువ్వు కావాలని మా వదినతో గొడవపడుతూ ఉంటావు? మనందరం విడివిడిగా ఉంటున్నామంటే తన వల్లే కదా. ఆమె గనక మనతో మంచిగా ఉంటే మనం ఎందుకు ఇలా ఉంటాం? నా బట్టల గురించి, నా ఖర్చుల గురించి, నా తిండి గురించి ఎప్పుడు తను మాట్లాడుతూ ఉంటుంది. పల్లెటూరులో ఉన్న వాళ్ళకి పట్టణంలో ఉన్న వాళ్ళకి తేడా తెలీదా? తెలియకపోతే తెలుసుకోవాలి, అంతేగాని అలా మాట్లాడచ్చా? చూడవని, మా వదిన నీ మంచి కోసమే అన్నీ చెప్పింది. ఇప్పుడు సిటీలో ఉన్నట్టు నువ్వు ఊళ్ళో ఉంటే నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ విషయం నేను నీకెన్నోసార్లు చెప్పాను, నువ్వే పట్టించుకోలేదు. అసలు నీ గురించి ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటున్నారో నేను చెప్పటం కాదు, నువ్వెళ్ళి తెలుసుకుంటే చాలా బాగుంటుంది అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సురేష్. ఆ మాటలు విన్నాక అవని తన మనసులో ఇలా అనుకుంటుంది. ఏంటి నా మొగుడు తెగ ఫీల్ అయిపోతున్నాడు? అసలు విషయం ఏంటి? నేనే స్వయంగా వెళ్ళి తెలుసుకుంటాను. ఇలా కాదు, చీర కట్టుకుని మూసుకు వేసుకుని మరీ అసలు ఈ ఊరు జనమంతా నా గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి. అప్పుడు చెప్తా వీళ్ళ సంగతి అని అనుకుని చాలాసేపు యూట్యూబ్లో చీర ఎలా కట్టుకోవాలో చూసి నేర్చుకుని మరి చీర కట్టుకుని ఒక ముసుగేసుకుని బయటకు వెళ్తుంది. ఆమె సరాసరి ఒక చెట్టు దగ్గరికి వెళ్తుంది. ఆ చెట్టు దగ్గర కొందరు ఆడవాళ్లు మాట్లాడుకుంటూ ఉంటారు. అవని చాటుగా వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో వింటూ ఉంటుంది. వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరి సంగతులు చెప్పుకుంటూ ఉంటారు. ఆ మాటలన్నీ విని అవని తన మనసులో, వీళ్ళు వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు కానీ నా గురించి మాట్లాడుకోవడం లేదు. మా ఆయనేమో వాళ్ళు ఇలా అంటున్నారు అలా అంటున్నారు అంటున్నాడు అని అనుకుంటూ ఉండగానే అక్కడే ఉన్న కాంతమ్మ, అన్నట్టు మర్చిపోయాను, ఆ శారద 2వ కోళ్ళుంది కదా, పట్నం అమ్మాయి. అసలు ఆ అమ్మాయి బట్టలు గాని ఆ అమ్మాయి గాని అమ్మో చూస్తుంటే ఏదులాగా ఉంటది. మగాళ్ళందరి కళ్ళు దాని మీదే ఉన్నాయి. సిగ్గు లేకుండా ఎట తిరుగుతుందో ఏంటో. నేను చాలాసార్లు చూశాను వదినా, బాగా డబ్బులున్నాయి. ఒంటి మీద సరదాగా మెరిసే వజ్రాలు నాగలేస్తుంది. ఎంత డబ్బున్నా ఎక్కడ ఎట్ట ఉండాలో అట్టాగే ఉంటే వాళ్ళకి మంచిది, అందరికీ మంచిది. వాళ్ళకు కూడా గౌరవం ఉంటది, ఆ కుటుంబానికి ఒక గౌరవం ఉంటది. పెద్ద కోళ్ళ అనామికను చూడు ఎంత పద్ధతిగా ఉంటదో అని అనామిక గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటే అవని చాలా కోపంగా, వీళ్ళకి ఇప్పుడు నేను ఎలా కనబడుతున్నాను, అప్పుడు ఎట్లా మాట్లాడుకుంటారో కూడా వినాలి అని అనుకొని వెనక నుంచి వెళ్లి వాళ్ల ముందు నుంచి నడుచుకుంటూ వస్తుంది. వాళ్ళిద్దరూ ఆమెని చూసి, శారద 2వ కోడలు గదా, ఏంటి చీర కట్టుకుంది, భలే విచిత్రంగా ఉంది, అసలు ఇంత పద్ధతిగా అమ్మాయిని చూస్తావని అసలు అనుకోలేదు, ఇలాగే ఉంటే ఎంతో బాగుంటుంది అని చెప్పుకోవటం అదంతా వింటుంది అవని. ఆ తర్వాత అవని తన మనసులో ఇలా అనుకుంటుంది. నిజమే, ఇక్కడ ఎట్లా ఉండాలో అలాగే ఉండాలనుకుంటా. నాలో మార్పు రాకపోతే ఇక నా గురించి ఎన్ని మాటలంటారో. ఆ మాటలు విని నా మొగుడు నన్ను కొట్టకుండా ఉంటే చాలు. అసలు కొట్టడం కాదు, విడాకులు ఇస్తానంటే ఇంకేం చేయాలి? నేను పద్ధతిగా ఉండకపోతే రేపు జరిగేది అదే అనుకుంటా అని భావించి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతుంది. కొంతమంది మగవాళ్లు ఆమెను చూసి, శారద వాళ్ళ 2వ కోడలు ఎంత పద్ధతిగా ఉందో అనుకుంటూ మాట్లాడుకుంటారు. ఆ మాటలు విన్నట్టుగా అవని సంతోషపడుతూ, పోనీలే ఇలా చేయటం చాలా మంచిదైంది, నేనేంటో నాకు పూర్తిగా అర్థమైందనుకుని ఇంటికి వెళ్తుంది. ఇంటి దగ్గర వాళ్ళందరూ కూడా అవనిని చూసి ఆశ్చర్యపోతారు. ఇది కళా నిజమా? నేను అసలు నమ్మలేకపోతున్నాను అని సురేష్ అనగానే అవని ఏడుస్తూ జరిగిన విషయం అంతా చెప్తుంది. ఆ మాటలు విన్న సురేష్, నేను చెప్తే నమ్మలేదు కదా, ఇప్పుడు నీకు నువ్వుగా తెలుసుకున్నావుగా, ఇక్కడి నుంచైనా మా వదిన్ని చూసి నేర్చుకో. ఇప్పుడే అన్ని నేర్చుకుంటాను అని అనామిక దగ్గరికి వెళ్తుంది. అనామికతో జరిగిన విషయం చెప్పి బాధపడుతుంది. సరే, జరిగిందంతా మనం మంచి కోసమని భావించుకోవాలవని వదిలేసే. ఇక్కడి నుంచి మనందరం కలిసే ఉందాం. మనందరం కలిసి ఉంటే అత్తయ్య మావయ్య కూడా సంతోషంగా ఉంటారు, మన భర్తలు సంతోషంగా ఉంటారు, ఇక మన కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది. ఏమంటావ్? సరే అక్క, నువ్వు చెప్పినట్టే నేను వింటాను, నీలాగే అన్ని పనులు చేస్తాను అని అంటుంది. ఆ మాటకి అనామిక సంతోషపడుతుంది. ఆ మరుసటి రోజు నుంచి తోటి కోడలికి పనులన్నీ నేర్పిస్తూ పద్ధతిగా ఎలా ఉండాలి అని చెప్తూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచేలోపే అత్త మామ భర్తలతో వాళ్ళందరూ ఒకే ఇంట్లో ఉంటూ మిగిలిన ఇళ్లని అద్దెకిచ్చేసి ఆ డబ్బును కూడా కూడబెడుతూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయడం మర్చిపోకండి.